తన వాగ్ధాటితో ధ్యానులను మంత్రముగ్ధులను చేసే మాటల మాంత్రికుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎంసీ ఓబయ్య సోమవారం పరలోకాలకు పయనమై వెళ్లారు. ఆయన సోమవారం రాజంపేటలో సరస్వతి పిరమిడ్ కేంద్రంలో ప్రసంగించడానికి అతిథిగా వెళ్లి ఆఖరి శ్వాసను కూడా ధ్యానానికి అంకితం చేసిన మహాజ్ఞాని ఓబయ్య గత 3 దశాబ్దాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి ధ్యానం నేర్పించి వేలాది శాకాహార ర్యాలీలలో పాల్గొని ప్రస్తుతం ధ్యానులందరికీ మార్గదర్శకంగా నిలిచారు. 1955లో మే 15వ తేదీన మద్దం శెట్టి వెంకటయ్య ఓబులమ్మ దంపతులకు జన్మించిన ఓబయ్య పువ్వు పుట్టగానే పరిమళించే రీతిగా చిన్ననాటి నుంచి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అయింది. ఒకరిని నొప్పించక అనుకోవకు మరో పేరుగా నిలిచారాయన. తన 20వ ఏటనే పద్మావతితో ఆయనకు వివాహం అయింది. రాష్ట్రంలో ఎక్కడ ధ్యాన కార్యక్రమం ఉన్నా అక్కడికి అలుపు సొలుపు లేకుండా గంటల కొద్దీ ప్రయాణం చేసి ధ్యానులందరినీ జ్ఞానులుగా తీర్చిదిద్దారాయన. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిలుపు మేరకు తన ఆర్టీసీ ఉద్యోగాన్ని రాజీనామా చేసి పూర్తి కాలాన్ని తన జీవితాన్ని ధ్యానానికి అంకితం చేసిన మహానుభావుడు ఓబయ్య. కాగితాలపెంటలో ఉన్న సాయిబాబా దేవాలయంలో ప్రతి గురువారం అక్కడికి విచ్చేసిన ధ్యానులకు 2 దశాబ్దాలుగా ధ్యానం నేర్పిస్తూ అందరినీ జ్ఞానులుగా మార్చినటువంటి మహా వ్యక్తి శక్తి ఎంసీ ఓబయ్య. కడప జిల్లాలోనే కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ధ్యాన మహాప్రపంచంలో ఎంసీ ఓబయ్య అంటే తెలియని వారంటూ లేరంటే అతిశయోక్తి లేదు. గత దశాబ్దం కాలంగా ధ్యాన మహాచక్రానికి లక్షలాది రూపాయలు అందించిన మహానుభావుడు ఎంసీ ఓబయ్య. ఇక్కడ తనువు చాలించి పైలోకానికి ఆయన ధ్యానం నేర్పించడానికి వెళ్లిన ఎంసీ ఓబయ్య ధన్యజీవి అని చెప్పవచ్చు. దాదాపు 2008 సంవత్సరం ఈపీఎఫ్ అసెంబ్లీకి ప్రవేశించినప్పటి నుంచి ఆయన నాకు అత్యంత సన్నిహితుడుగా ఉంటుంది. ఎప్పుడు నాతో కలిసి ఉండేటువంటి ఒక మహా నవ్వుల రారాజు ఆయన. ఎందుకంటే ఈ దేశమంతా నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. కాబట్టి నవ్వని వాడే రోగి, నవ్వేవాడే భోగి, నవ్వేవాడే యోగి అనేటువంటి విషయాలతో అందరి ముందుకు వచ్చి ప్రతి క్లాస్లో కూడా అద్భుతంగా గొప్పగా నటించి జీవించినటువంటి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోయినటువంటి పిఎస్ఎస్ఎం, అలాగే ఆ యొక్క మహా చైతన్య శక్తి తిరిగి మళ్ళీ ఆయన గురువు గారైనటువంటి ఆయన నమ్ముకున్న గురువు గారైనటువంటి గురువు దగ్గరికి చేరుకోవాలని వాళ్ళిద్దరు కలిసి లోకాల్లోనూ ఇంకా వేరే వేరే లోకాల్లో కూడా వాళ్ళ యొక్క సందేశాలు ఇవ్వాలని కోరుకుంటూ ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడలేదు. చివరిసారిగా ఆయన నా సేవలు అందుకోవడానికి నన్ను పిలిపించుకొని నాతో కలిసి ఆయన విశ్వాసాలు పొందడం జరిగింది. ఇంతకన్నా సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు ఒక యోగి కలిగిందనేటువంటి ఆనందంతో నేను కూడా ఆయన్ని ఆనంద బాష్పాలతో సాగనంపాను. కాబట్టి తప్పకుండా ఈయన గురువు గారి దగ్గరికి వెళ్ళి కలిసి జీవిస్తాడని కోరుకుంటూ జీవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కోటి వందనాలండి. మరణం అంటే ఏంటో నిజంగా ఓబయ్య సార్ను చూసి నేర్చుకోవచ్చు. తుది శ్వాస వరకు ఆయన ధ్యాన ప్రచారంలోనే ఉన్నాడు. రాజంపేట క్లాస్కి వెళ్ళాడు. మరి పిరమిడ్ బర్త్డే సందర్భంగా అక్కడ ఆయన స్పీచ్ అయ్యాక ఆయన ఈ మరణాన్ని తెలియారు. మరి మరణం అంటే భయం లేకుండా నిజంగా మన గురువు గారు ఇచ్చిన మార్గంలో ఆఖరి శ్వాస వరకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇలా మరణించవచ్చు. ఈజీగా ఇంత అద్భుతంగా ఏ మంచాన కుంచాన పడుకోకుండా మరి ఇంత పుణ్యం చేసుకొని ఈరోజు ఓబయ్య సార్ గారు ఈరోజు దేహాన్ని విరమణ చేశారండి. మరి ఉన్నతమైన లోకాలకు వెళ్ళి ఆయన హ్యాపీగా ఆనందంగా జీవించి ఎన్నో లోకాల్లో ఇంకా వర్క్ చేయాలని ఆయన సెలెక్షన్ ఇది. మరి గురుగారు సెలెక్షన్ ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకొని వస్తారు మరణం. కానీ భయపడుతూ బతుకుతూ ఉంటారు. కానీ భయం లేకుండా ఇలా కూడా మరణించవచ్చు అనే ఒక ఆదర్శంగా ఓబయ్య సార్ కడప జిల్లా ఓబయ్య సార్ కడపలోనే మరి ఇక్కడ చేస్తున్నారండి. మరి ఈ కార్యక్రమానికి ఎంతో మంది వేలాది మంది అభిమానులు ఓబయ్య సార్కు అన్ని రాష్ట్రాల్లో మరి ఆయన ప్రచారం చేశారండి. తిరగని ఊరు లేకుండా ఆయన ప్రచారం చేశారు. మరి ఓబయ్య సార్కు మేమంతా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఈరోజు ఇక్కడ మరి ఆయన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము కడపలో. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. టీఎంసీ వాళ్ళందరూ చూస్తూ ఇలా మరణానికి భయపడకుండా అందరూ ధ్యానం చేయండి, శాకాహారం తీసుకోండి, ఆరోగ్యంగా జీవించండి. ఊళ్ళో సాయిబాబా గుళ్ళో పూజారిగా ఉన్నాను. కడప సాయిబాబా గుళ్ళో పూజారి నవీన్. మాకు డైలీ వచ్చి ఆయన ఓబయ్య సార్ గారు ఉదయం సాయంకాలము మధ్యాహ్నము నేర్పించేవాడు. ఆలయంలో ప్రతిరోజు 11 నుంచి 12 వరకు ధ్యానం
ధ్యానం, అలాగే సాయంత్రం పూట కూడా రోజు 5 నుంచి 6 వరకు ధ్యానం నేర్పించేవారు అందరికీ. భక్తులు ఎంతో రుణపడి ఉన్నాం మేము. అక్కడ ఉన్న వాళ్ళం అయితే అన్ని దాంట్లో పాల్గొని ఆయన ఉత్సాహంగా నేర్పించేవాడు. అందరినీ ఎప్పుడు క్లాప్స్ కొట్టించేవాడు. అందరినీ నవ్వులు రారాజు ఆయన. అందరినీ నవ్వించేవాడు. ఎప్పుడు హ్యాపీగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నారా అని అందరినీ పలకరించేవాడు. ఎంతో ఆయన ఎక్కడున్నా కూడా స్వర్గలోకంలో కానీ ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా కానీ ఆయన బాగుండాలని ఎక్కడున్నా కూడా దానికి రుణపడి ఉన్నాము. ఇంకా కూడా ఆయన స్వర్గస్థులు అయినా కూడా మన ముందు ఉన్నట్లే ఉన్నారు ఆయన ఇప్పుడు కూడా, ఇప్పటికి కూడా. అది జై సాయిరామ్. చాలా సందర్భాలు అనేవాళ్ళు. సరిగ్గా అదే జరిగింది. మరి రాజంపేటలో వార్షికోత్సవంలో ఉంటూ వారు అక్కడనే హార్ట్ స్ట్రోక్ రావడం, అక్కడనే మరి విశ్వాసం రావడం, నిజంగా ఒక యోగి యొక్క మరణం ఎలా ఉంటుందో అన్నట్టు దానికి ప్రూవ్ చేసి చూపించాలి ఆయన. మాకందరికీ చాలా విచారకరము, బాధాకరమైనప్పటికీ మరి తప్పనటువంటిది మరణం కాబట్టి, తప్పించుకోలేనటువంటిది మరణం కాబట్టి మరి అసలు అయినా అతను ఉంటాం కూడా వారు సత్యలోకాలు చేరుకోవాలి, అనుభవాలు చేరుకోవాలని థ్యాంక్ యూ. కడప సీనియర్ క్రిమినల్ మాస్టర్ అయినటువంటి ఓబై గారి ద్వారా అక్టోబర్ 2, 2012లో జ్ఞానవారంలో సార్ చెప్పిన జ్ఞానాన్ని నాకు అవబోతున్న ఆ జ్ఞానం ద్వారానే నేను శాకాహారిగా మారాను. ఆ క్లాస్ ద్వారానే సార్ చాలా అద్భుతమైనటువంటి క్లాస్ చెప్తారు, అందరికీ అర్థమయ్యే. ఆయన ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపారని అనుకుంటున్నాను. నా జీవితంలో అయితే వెలుగు నింపారు. అని ఏదైనా నిర్దేశించారు. ఉన్నత లోకాలకు వెళ్ళి ఆత్మశాంతి కలగాలని చూడడానికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. శ్రీ పితామహ సుభాష్ గారు, ఆత్మీయ శిష్యుడైనటువంటి ఎంసీ ఓబయ్య గారు, కడప పిఎస్ఎస్కి ఒక గొప్ప పిల్లల్ని మేము కోల్పోయాము. ఎంతటి సమస్యనైనా చిరునవ్వుతో ఫేస్ చేస్తూ ఎప్పుడు పలకరించిన ఆనందో బ్రహ్మ అనేటువంటి యోగేశ్వరుడు అతను ప్రతిసారికిచ్చిన ప్రమాణపూర్వకంగా చివరి శ్వాస వరకు నేను ధ్యాన ప్రచారంలో ఉంటానని ప్రతిసారికి ప్రమాణం చేశారు. తన ప్రమాణాన్ని ఇంత గొప్పగా నిలుపుకున్న యోగేశ్వరులను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఒక యోగేశ్వరుడి యొక్క గొప్ప మరణం మరొక యోగేశ్వరుడి చేతిలో అంటే జంగమయ్య సార్ చేతిలో వెళ్ళడం అనేది చాలా అరుదైన విషయం. ఇది మా హృదయాన్ని కదిలించి వేసినప్పటికీ ఆయన ఉన్నత లోకాల్లో ఆయన ధ్యాన ప్రచారానికి, ఆయన ఆదర్శాలకి మేమంతా కూడా ఎప్పుడూ ఆయన లేని లోటు తీర్చే ఆయన మార్గంలో ఆచరిస్తూనే ఉంటామని ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.